చివరిగా ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ ఏఆర్బి ఆర్ ఎస్ఆర్ నో మీరే చెప్పొచ్చు. మీరు మూడు పార్టీలో ఇప్పుడు మారున్నారు కాబట్టి మీరు ఏ పార్టీలో స్వేచ్ఛగా ఉన్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఇప్పుడు బీజేపీలోనే ఉన్నా. ఆ ఫస్ట్ 2 ఇయర్స్ టీఆర్ఎస్ ఉన్నా మంచి స్వేచ్ఛగా. తర్వాత పార్టీ మారింది. ఫస్ట్ 3 months కాంగ్రెస్ ఉంటుంది, పార్టీ అమ్ముడు అయింది. ఇప్పుడు బీజేపీలోనే స్వేచ్ఛగా ఉన్నాను. ఓకే. చివరిలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుకి ధీమా ప్రధానమైనటువంటి అంశం ఏంటి? ఒకటి, మీపై మీకు ఉన్నటువంటి కొంత సానుభూతి, లేకపోతే మోదీ కరిష్మా? ట్రెడిషనల్లీ నేను రూరల్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా గెలుస్తాను. ఎక్కువ ఓట్లు రూరల్ ప్రాంతాలు నాకు వస్తాయి. ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా అన్నిట్లో తక్కువ ఓట్లు ఓడిపోయేది సిటీ పట్టణ ప్రాంతంలో. సో నా సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది అంటారు? సింపతి కాదు, కాంబినేషన్. వీళ్ళు అర్బన్లో స్ట్రాంగ్, నేను రూరల్లో స్ట్రాంగ్. ఎవరు అండ్ మోడీ సెంటిమెంట్ త్రూ అవుట్ ఉన్నది. ఓకే. ఇంతకుముందు కూడా మీరు ఆల్రెడీ చెప్పున్నారు, మీ సంకల్ప పత్రంలో తొలి ప్రాధాన్యం, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? పాలమూరుకి నిధుల, లేక యువతకి ఉపాధి? ఎందుకంటే అక్కడ యువతకు ఉపాధి. ఓకే. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పున్నారు, సీఎం కావడమా, లేకపోతే కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కావడమా? నా రాజకీయ లక్ష్యం ప్రజాప్రతినిధి, ఎంపీ గెలవాలి. అదే నా రాజకీయ లక్ష్యం. సో ఎంపీగా గెలుస్తారు, గెలిస్తే ఎంపీగా గెలిచిన తర్వాత లాస్ట్ టైం ఎట్లా ఎంపీగా ఉండి పనిచేస్తామో దానికంటే ఎక్కువ పనిచేసే అవకాశాలు ఉండాలి. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని రిప్రజెంట్ చేయాలి.